Hey, hello friends, welcome back to our channel Yogi's World. సో టుడే మనం దుర్గం చెరువు దగ్గర ఉన్న పార్కింగ్ చూడడానికి వెళ్తున్నాం, వ్యూ లేక్ పాయింట్. సో దుర్గం చెరువు మెట్రో దగ్గర నుంచి రూట్ మ్యాప్ చెప్తాను మీకు ఎలా వెళ్ళాలి ఏంటని. సో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. ఇలా ముందుకు వెళ్ళగానే ఒక సిగ్నల్ అయితే ఉంటుంది, ఒక 100 మీటర్స్లో. అక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక ఒకటే స్ట్రీట్ ఉంటుంది. ఒక డెడ్ ఎండ్కి వెళ్తే మనకు కేబుల్ బ్రిడ్జ్, ఆ ముందే పార్క్ ఉంటుంది. సిగ్నల్ నుంచి మనకు 500 మీటర్స్లో ఉంటుంది పార్క్. ఎక్కడ వెళ్ళినా బై వాకే, బైక్ లేదు, మన దగ్గర క్వాలిటీ ఫోన్ లేదు. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసాం ఏదో మీ సపోర్ట్ వల్ల. సో కీప్ సపోర్టింగ్ మీ. ఫ్యూచర్ వీడియోస్ బాగా తీయడానికి ట్రై చేస్తాం అనే ఎక్విప్మెంట్స్ కొనుక్కొని. ప్రజెంట్ అయితే మనం దుర్గం చెరువు పార్క్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదేనండి మన దుర్గం చెరువు లేక్ వ్యూ. లేక్ వ్యూ. ఇలా పార్క్ ముందైతే స్టైలిష్గా రాసి ఉంటారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదామని అక్కడ టికెట్ తీసుకోవాలి. వెళ్దాం. ఒక టికెట్ 10 రూపీస్. క్యాష్ ఫోన్పే లేదన్నారు. సో వేరే పర్సన్ దగ్గర క్యాష్ తీసుకొని మళ్ళీ 10 రూపీస్ అయితే ఇచ్చాను. అప్పుడు టికెట్ ఇచ్చాడు. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. సో లోపల ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది, ఆమెకు చూపించాలి. బట్ ఆమె వేరే వాళ్ళతో ఏదో ఇష్యూలో ఉంది. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాం. అది ఏంటంటే ఎంట్రింగ్ మైండ్ స్పేస్ అనే బిజినెస్ ఎంప్లాయీస్ అయితే ఉంది. ఇది ఎంట్రీ పాయింట్ అండి దుర్గం చెరువు లేక్కి. ఏం లేదు, మొత్తం మధ్యలో లేక్ ఉంటుంది, దాని మీద కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. అరౌండ్ చుట్టూ 4 km 5 km వరకు మనకు లేక్ వ్యూ చూస్తూ నడవచ్చు. 800 మీటర్స్లో ఏదో బోటింగ్ కూడా ఉంటుంది. ఇదిగో ఇదేనండి లేక్. ఇక్కడికి ఈవినింగ్ అవుతుందని చాలామంది వస్తారు, హైదరాబాద్లో ఉంటున్న పీపుల్. సో చూడ్డానికైతే చాలా బాగుంటుంది. నైట్ అయితే కేబుల్ బ్రిడ్జ్ లైట్స్ కూడా ఆన్ అవుతాయి, బట్ లేక్ అంత కనిపించదు నైట్. సో ఇంకా మనం చూద్దాం ముందుకెళ్ళి ఏమో ఉంటాయని. ఇది లేక్ వ్యూ. ఇలా చూస్తూ నడిచేయడమే పార్క్ మొత్తం. కేబుల్ బ్రిడ్జ్, ఇటువైపు ఐటీసీ కోహనూరు, ఇన్ఆర్బిట్ మాల్ అన్నీ ఉంటాయి. ఇదిగో ఇలాగా వెరైటీ స్టైల్స్లో పెట్టి ఉంటారు. బట్ ఇక్కడ చూడండి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, చెత్త. సో ఇది కిడ్స్ ఆడుకునే ప్లేస్. సో కొద్దిసేపు చూసి అలా ముందుకైతే వెళ్తాం. ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ చెస్ ఆడుతున్నారు. అది ఇంత పెద్ద చెస్ కాయిన్స్తో ప్లేస్ చేసుకోవడం, ఆపోజిట్ 2 అపోనెంట్స్. సో బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదిగో ఈ వ్యూ చూడండి. ఇక్కడ పక్కనే ఫిషింగ్ అంటే చేపలు పట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో వెళ్ళాను ఏం జరుగుతుందని. చేపలు పట్టేసి అలా బ్లాక్స్లో ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ లేక్ మొత్తం ఫిషింగ్ స్మెల్ ఎక్కువ. సో కొత్త వాళ్ళకైతే కొద్దిగా అలవాటు అవ్వకముందు అలా ఉంటుంది. ఇదిగో ఇది మ్యాప్. బోటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు, కాస్టెస్ అన్నీ ఉంటాయి. లాడ్జ్లు ఉంటాయి, సపరేట్ బోట్స్ ఉంటాయి, కాయాకింగ్ ఉంటుంది. అడల్ట్కి 100, చైల్డ్కి 40, స్పీడ్ బోట్ 500, అలా రేట్స్ అన్నీ వేసి ఉంటారు. మనకి ఏది నచ్చితే అది టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోవడమే. ఈ లాడ్జ్లో అయితే త్వరగా తీరు, అంత ఫుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. స్పీడ్ బోట్లో అయితే మినిమం 4 మెంబర్స్ ఉన్న స్టార్ట్ చేస్తారు. ఇక ఇదేనండి. ఇటువైపు అంతా ఫారెస్ట్, ఏదో అడవిలో ఉంటుంది. కైలాసగిరి వైజాగ్లో ఉన్న వాళ్ళకి కైలాసగిరి ఎలాగో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దుర్గం చెరువు అలాగా. కైలాసగిరి అంత చెట్లు పుట్లు కొండలు అలా ఉంటాయి. ఇదిగో ఇది మనం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. దీన్నే కేబుల్ బ్రిడ్జ్ అంటారు. సో ఇక్కడ ఇవి బోట్స్, సర్ఫింగ్ ఏవో నాకు తెలియదు. ఇవి దగ్గరికి వెళ్ళి టచ్ చేశాను, బోట్స్ లానే ఉన్నాయి. కాయాకింగ్ ఇవి. ఓకే, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి బయట పెట్టారేమో. ఇక్కడ ఉన్నాయి. పీపులే అంత వెళ్ళట్లేదు. ఇక స్పీడ్ బోటింగ్, సెయిలింగ్ ఏదో నాకు తెలియదు సెయిలింగ్ అంటే. అది ఇగ్లూలా ఉందా, అది ఒక చిన్న ఏదో ఆఫీస్ లాంటిది. ఇది మొత్తం లేక్ వ్యూ. మనం ఇంకా ఇప్పుడు హాఫ్ నడిచాం.
ఇంకా చాలా నడవాలి. ఐ థింక్ ఇది బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి అనుకుంటాను. ఇలాగా డెకరేట్ చేసి ఉంటుంది. దీంట్లో మనం డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడమే. ఇది కూడా సమ్ కాస్ట్ ఉంటుంది, ఎంతో 500 ఎంతో. చాలా బాగుంది ఇది. లేక్ వ్యూ చూస్తూ అలాగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ చాలా బాగుంది. ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాం. ఇది లేక్ అటువైపు ఇటువైపు మనకి ఏం కనిపించదు, కేబుల్ బ్రిడ్జ్. అది చేపలు చనిపోయి ఉన్నాయి, బయటికి కొట్టుకొచ్చాయి. మరి ఇంకా అలా ముందుకెళ్తే చేపలు పట్టే ఇక్కడ మామూలు చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఫిషింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక వీడియోకి లైక్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి మన వీడియోస్ని. మీ సపోర్ట్ కావాలి. సో ఇదొక మినీ బ్రిడ్జ్. అది కేబుల్ బ్రిడ్జ్ మన బ్యాక్ సైడ్ ఉంది. ఇది ఒక పక్కనే మసీదు ఉంటుంది ఒకటి, ముస్లిమ్స్ది ఏదో టెంపుల్. సో ఇంక లోపలికి అయితే ఇంకా చలో ముందుకెళ్దాం. ఇంకా మనం చాలా నడవాల్సింది చాలా ఉంది. మన లైఫ్లో ఒక లవ్ ఎలాగో రాలేదు, సో లవ్లోకే మనం వెళ్దామని ఇలా వీడియో తీసుకున్నాను. సో ఇంకా ఎండింగ్కి అయితే వచ్చాం. అదిగో మళ్ళీ ఇదే ఇటువైపు ఉంటుంది. ఇదండి మన దుర్గం చెరువు వ్యూ లేక్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.